మంచు ఫైటింగ్ లో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. మనోజ్ కు షాక్ ఇచ్చారు తల్లి నిర్మలాదేవి. విష్ణుకు సపోర్ట్ చేస్తూ నిర్మలాదేవి ఒక లెటర్ రాశారు. నిర్మలాదేవి బర్త్డే రోజు మేము ఆ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటే విష్ణు అక్కడికి వచ్చి జనరేటర్లో పంచదార పోసి వెళ్ళిపోయాడు అంటూ మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు నిర్మలాదేవి ఒక ట్విస్ట్ ఇచ్చారు. విష్ణుకు సపోర్ట్ చేస్తూ లెటర్ రాశారు. ఆ లెటరే మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. కేక్ విష్ణు తీసుకుని వచ్చాడు, నా బర్త్డే రోజు సెలబ్రేట్ చేశాడు అంటూ నిర్మలాదేవి ఆ లెటర్లో రాశారు. విష్ణు ఎలాంటి గొడవ చేయలేదు అంటూ నిర్మలాదేవి చెప్తున్నారు. మనోజ్ చెబుతోందంతా అబద్ధం అని తల్లి నిర్మలాదేవి చెప్తున్నారు. ఆ లెటర్ను కూడా చూడొచ్చు. డిసెంబర్ 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడైన మంచు విష్ణు జలపల్లి ఇంటికి కేక్ తీసుకొచ్చాడు, సెలబ్రేట్ చేశాడు. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ని బయట పెట్టి దాన్ని విష్ణు గొడవ చేసినట్టుగా లేనిపోని అబండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలిసింది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకుని వచ్చాడు అని చెప్తున్నారు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకుని ఇంటికి వచ్చాడు మరియు తన రూమ్లో ఉన్న సామాను తీసుకున్నాడు. ఉన్న కొద్దిసేపు నాతో ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు. నా చిన్న కొడుకైన మనోజ్కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కొడుకైన విష్ణు కూడా అంతే హక్కు ఉంది. నా పెద్ద కొడుకైన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ కంప్లైంట్ చేసిన దానిలో నిజం లేదు అని నిర్మలాదేవి చెప్తున్నారు. ఈ ఇంట్లో పని చేస్తున్న వాళ్ళు కూడా మేమిక్కడ పని చేయలేమని వాళ్లే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం ఏమాత్రం లేదు. విష్ణు మా జలపల్లి ఇంటికి వచ్చాడు, నా పుట్టినరోజు సెలబ్రేట్ చేశాడు. విష్ణు గదిలో ఉన్న తన సామాను తీసుకొని వెళ్ళిపోయాడు. అంతకు మించి ఇక్కడ జరిగిందేమీ లేదు అని మీకు తెలియచేయుచున్నాను అంటూ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేశ్వరం, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేశ్వరం, కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ కమిషనరేట్కి, డిప్యూటీ కమిషనర్కి, అసిస్టెంట్ కమిషనర్కి తల్లి నిర్మలాదేవి రాసిన లెటర్ ఇది. మీరు డిస్ప్లే పైన చూస్తున్నారు. నా చేతిలో ఉన్నది కూడా ఈ లెటరే. నేను అనగా మంచు నిర్మలా మోహన్ బాబు, వైఫ్ ఆఫ్ మంచు మోహన్ బాబు, వయసు జలపల్లి, మంచు టౌన్లో ఉంటున్నామంటూ ఆ వివరాలన్నీ కూడా రాశారు. సో ఇక్కడ మంచు మనోజ్ చెప్పిందంతా అబద్ధమని తల్లి నిర్మలాదేవి చెప్తున్నారు. మరి ఆ రోజు ఏం జరిగింది? నిర్మలాదేవి పుట్టినరోజు ఆ రోజు ఏం జరిగింది? మంచు మనోజ్ చెప్తున్నట్లుగా గొడవ జరిగిందా? మంచు విష్ణు వెళ్ళి ఆయన అనుచరులతో కలిసి వెళ్ళి జనరేటర్లో పంచదార పోసారా? ఇటు తల్లి చెబుతున్న మాట నిజమా? ఎటువంటి గొడవ జరగలేదు, కేవలం నా పుట్టినరోజు వేడుకలు మాత్రమే చేసే. చూడండి ఒకసారి ఆ రెండో బాక్స్లో చూస్తున్నారు. ఒక వ్యక్తి ఒక బాక్స్ తీసుకుని వెళ్తారు. అది కవర్లా కూడా లేదు, బాక్స్లా మనకి కనిపిస్తుంది. అందులో ఉన్నది కేక్ అని చెప్తున్నారు. కానీ లోపల ఏం జరిగిందనే దృశ్యాలు మాత్రం లేవు. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఆ రోజు ఏం జరిగిందనే దృశ్యాలు అవి ఆ రెండో బాక్స్లో కనిపిస్తున్న దృశ్యాలే. ఆ బాక్స్ తీసుకుని వెళ్తారు. అందులో నుంచి ఒక వ్యక్తి వైట్ కలర్లో మనకి బాక్స్ కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఒకసారి అది ఆ బాక్స్ తీసుకుని వెళ్తున్నారు. ఆ కవర్లో చూపిస్తున్నారుగా, ఆ కవర్లో ఒక బాక్స్ తీసుకుని వెళ్తున్నారు. అందులో పంచదార తీసుకుని వచ్చి పోసారని చెప్తున్నారు. కానీ నిర్మలాదేవి మాత్రం నా పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించడానికి విష్ణు వచ్చాడు అని తల్లి చెప్తూ ఉంటే, కాదు నాతో గొడవ పడ్డాడు, జనరేటర్లో పంచదార పోసాడు అని మనోజ్ చెప్తున్నారు. ఈరోజు పోలీసులకు ఒక వివరణ లెటర్ కూడా రాశారు తల్లి నిర్మలాదేవి. ఇప్పుడు ఏం జరగబోతోందనే ఉత్కంఠ మనకి కనిపిస్తుంది. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రవిచంద్ర, పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటే విష్ణు వచ్చి నాతో గొడవ పడి జనరేటర్లో పంచదార పోసి వెళ్ళిపోయాడు. విద్యుత్ సరఫరా కూడా ఆటంకం కలిగింది. ఒకసారి మొదటి బాక్స్లో చూస్తున్నాం. అదే ఆ రోజు జనరేటర్లో పంచదార పోసారని ట్యాంక్ నిండా కూడా పంచదార కనిపిస్తుంది. అక్కడ పంచదార పలుకులు కూడా కనిపిస్తున్నాయి. ఇది మంచు విష్ణు చేశాడు అని మనోజ్ చెప్తున్నాడు. ఎస్, మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, మనోజ్ చెబుతున్నది వాస్తవమా, నిర్మలాదేవి చెబుతున్నది వాస్తవమా? ఏంటి మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి? ఎలా చూడాలి దీన్ని? మంచు ఫ్యామిలీ వివాదం మరొక ట్విస్ట్ వచ్చిందని చెప్పుకోవాలి. ఇప్పుడు కొత్తగా మంచు నిర్మలా మోహన్ బాబు పేరుతో పహాడీ షరీఫ్ పోలీసులకి ఒక లేఖ రావడం అయితే జరిగింది. డిసెంబర్ 14వ తేదీన మోహన్ బాబు సతీమణి నిర్మల బర్త్డే సందర్భంగా మంచు విష్ణు కొంతమంది అనుచరులతో కలిసి ఒక కేక్ తీసుకొని జలపల్లి నివాసానికి రావటం జరిగింది. ఆ ఫుటేజ్ ను కూడా మంచు మనోజ్ విడుదల చేయడం జరిగింది మీడియాకి. ఆ నేపథ్యంలోనే నిర్మల కేక్ కట్ చేయడానికి నిరాకరించారని, ఈ గొడవల నేపథ్యంలో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం
తనకు ఇష్టం లేదని చెప్పినట్లుగా మనోజ్ అనుచరులు అయితే చెప్తున్నారు. అయితే విష్ణు కేక్ కట్ చేయించాడని, ఓన్లీ నా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి తను కేక్ తీసుకొచ్చాడు, నాతో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసి తన రూమ్ లో ఉన్న తన వస్తువులు తీసుకొని వెళ్లిపోయాడు తప్పితే ఎవరిని మనుషుల్ని తీసుకురాలేదు అని నిర్మలా మోహన్ బాబు రాసినట్లుగా ఒక లెటర్ అయితే ఈ రోజు పహాడీ షరీఫ్ పోలీసులకు అందింది. సో మనం వీడియోలో చూస్తున్నాము, కొంతమంది మనుషులతో కలిసి తను రావటం, ఒక కేక్ ఉన్న బాక్స్ ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళటం, ఆ మనుషులందరూ కూడా, ఇవంతా కూడా ఫుటేజ్ కనిపిస్తుంది. ఆ ఫుటేజీ నిజమని నమ్మాలా, నిర్మలా మోహన్ బాబు పేరుతో ఈ రోజు పోలీస్ స్టేషన్ కు వచ్చిన లెటర్ నిజమని నమ్మాలా? ఈ నేపథ్యంలోనే అనుమానాలు అయితే వస్తున్నాయి. మనోజ్ చెప్పినట్లుగా జనరేటర్ లో పంచదార పోశారు అంటానికి ప్రూఫ్ గా తను కొన్ని ఫొటోస్, వీడియో అయితే చూపెట్టారు. అయితే జనరేటర్ లో షుగర్ పోసే వీడియో మీడియాకి ఇంకా రిలీజ్ చేయలేదు, అది మనోజ్ దగ్గరే ఉంది. బహుశా ఈ రోజు రేపట్లో అది పోలీసులకు ఆ ఫుటేజ్ ను కూడా అందజేస్తాడు అని మనోజ్ అనుచరులు చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు విష్ణు ఎలాంటి గొడవ చేయలేదు, తనకి ఆ ఇంట్లో హక్కు ఉంది అంటూ మనోజ్ తల్లి పేరుతోటి ఒక లెటర్ అయితే రావటం జరిగింది. ఈ లెటరు నిజంగా నిర్మలా మోహన్ బాబు రాశారా? అక్కడ వీడియో ఆధారానికి పూర్తి విరుద్ధంగా ఎవరూ రాలేదు, విష్ణు ఒక్కడే వచ్చాడు, కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు అని ఆమె చెప్తున్నది నిజమని నమ్మాలా? ఈ నేపథ్యంలోనే మనోజ్ నోరు తెరిచి లేదా మనోజ్ దగ్గర ఉన్న వీడియో ఫుటేజ్ ను బయట పెడితే తప్పితే సరైన, నిజానికి రవిచంద్ర అక్కడ వీడియో ఫుటేజ్ కూడా కేవలం మంచు విష్ణు కార్ దిగి లోపలికి వెళ్తున్నాడు, అతని సిబ్బంది కారులో నుంచి ఒక కవర్ లో ఉన్న ఒక బాక్స్ లాగా మనకు కనిపిస్తుంది, దాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. ఆ తర్వాత ఎటువంటి ఫుటేజ్ కూడా లేదు, లోపల ఉన్న ఫుటేజ్ కూడా లేదు, కేవలం అక్కడ సెల్ ఫోన్ తో తీసిన వీడియోలు ఉన్నాయి, పంచదార పలుకులు ఉన్నాయి, ట్యాంక్ నిండా కూడా పంచదార ఉన్నది ఉంది. సో లోపల ఏం జరిగింది అనే వీడియో మనోజ్ దగ్గర ఉందా? దాన్ని ఏమన్నా పోలీసులకు ఇచ్చాడా? మనోజ్ దగ్గర లోపల ఉన్న వీడియో కూడా ఉంది అనేది అయితే సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే ఆ రోజు విష్ణు ఆ ఇంట్లోకి వచ్చాడు అనే ప్రూఫ్ ఒకటి పోలీసులకి ఆ కంప్లైంట్ ద్వారా ఇవ్వటం కోసం ఆ మెయిన్ డోర్ దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఒకటి మాత్రం మనోజ్ విడుదల చేయడం జరిగింది. సో ఇంట్లో జరిగిన ఇష్యూ కానీ లేదా జనరేటర్ దగ్గర జరిగిన షుగర్ పోసిన సంఘటన గురించి వీడియో ఫుటేజ్ ఉంది అని అయితే మనోజ్ అనుచరులు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమనేది మనోజ్ ఆ వీడియో బయట పెడితే కానీ తెలియాలి. అయితే ఈ నేపథ్యంలో మనోజ్ చెప్పిన దానికి ఈ రోజు నిర్మలా మోహన్ బాబు రాసిన లెటర్ కి పూర్తి విరుద్ధంగా ఉంది. ఆ రోజు అసలు ఈ గొడవల నేపథ్యంలో తనకి బర్త్డే సెలబ్రేట్ చేసుకునే ఉద్దేశం లేదని నిర్మలా మోహన్ బాబు చెప్పినట్లుగా మనోజ్ అనుచరులు చెప్తున్నారు. దాదాపు 2 గంటల పాటు ఇంట్లో ఉండి విష్ణు వెళ్ళిపోయాడు, తను కేక్ కట్ చేయలేదు అనేది మనోజ్ అనుచరులు చెప్తున్న మాట. అయితే ఇప్పుడు ఈ లెటర్ లో మాత్రం తనతో కేక్ కట్ చేయించి తన పాత వస్తువులు తీసుకొని వెళ్ళిపోయాడు, తనకి ఆ ఇంట్లో హక్కు ఉంది అన్నట్లుగా, హక్కు లేదని ఇప్పటి వరకు మనోజ్ గాని ఎవరు కూడా విష్ణుకి ఆ ఇంట్లో హక్కు లేదనే మాట రాలేదు. మరి ఈ లెటర్ లో ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. విష్ణు చెప్పిన దానికి లేదా మనోజ్ చెప్పిన దానికి ఇప్పుడు నిర్మలా మోహన్ బాబు పేరుతో వచ్చిన లెటర్ కి ఇవన్నీ కూడా పూర్తి కాంట్రాస్ట్ ఉన్నాయి. మరి పోలీసులు విచారణలో వాళ్ళు నిజాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఏంటి అసలు ఇప్పుడు మనోజ్ కి తన తల్లి నిర్మలాదేవి ఇచ్చిన షాక్ తో మనోజ్ వెర్షన్ ఏంటి? మనోజ్ అయితే ఇప్పటి వరకు దీనిపైన అందుబాటులోకి రాలేదు. తను ఆలగడ్డ వెళ్ళాడు, అక్కడ నిన్న తన అత్త జయంతి సందర్భంగా అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఆలగడ్డ వెళ్ళటం జరిగింది. ఈ రోజు హైదరాబాద్ వస్తారనే సమాచారం ఉంది. వచ్చిన తర్వాత దీనిపై ఆయన పోలీసులకు వివరణ ఇస్తాడు. అలాగే జరిగిన సంఘటన గురించి, మొన్న జరిగిన సంఘటన గురించి మిగిలిన సాక్ష్యాధారాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఈ రోజు పహాడీ షరీఫ్ పోలీసులకు అందజేసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు నిర్మలాదేవి రాసిన లెటర్ తో ఆ సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ విచారించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఒకవేళ నిర్మలాదేవి చెప్పిన విషయాన్నే మిగిలిన వాళ్ళు కూడా చెబితే ఏం జరిగే అవకాశం ఉంటుంది? మళ్ళీ మనోజ్ డిఫెన్స్ లో పడే అవకాశం ఉంటుందా? ఒక తప్పు కేసు మనోజ్ పెట్టాడు అనే కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. ఆ వీడియోకి నిర్మలా మోహన్ బాబు రాసిన లేఖకు కూడా కొంత కాంట్రాస్ట్ ఉంది. ఎవరు అనుచరులతో రాలేదు అని ఆ లేఖలో ఉంది. బట్ విష్ణు వచ్చిన ఫుటేజ్ చూస్తే తనతో పాటు ఒక 5-6 వ్యక్తులు అదే కారులో నుంచి దిగారు, అనుచరులతో వచ్చినట్లుగా కనిపిస్తుంది. లోపల కేక్ కట్ చేశారా లేదా ఇంటి లోపల సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు వస్తే
నిజాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆ ఫుటేజ్ మనోజ్ హ్యాండ్ ఓవర్ లోనే ఉంది, మనోజ్ అండర్ లోనే ఉంది కాబట్టి అది మనోజ్ వచ్చిన తర్వాత ఆ ఫుటేజ్ ని పోలీసులకు అందజేసి అక్కడ ఏం జరిగింది అనేది తన చేసిన కంప్లైంట్ కి పూర్తి బలాన్ని చేకూర్చే విధంగా ఆయన ఆధారాలు అయితే సమర్పించాల్సింది. ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డట్టు అయింది మనోజ్ పరిస్థితి. నిర్మలా మోహన్ బాబు పేరుతో వచ్చిన ఈ లేఖ మనోజ్ ని కొంత ఇరకాటంలో పెట్టిందని చెప్పాలి రోహిత్. నిజానికి సద్దుమణుగుతోంది అనుకున్న టైంలో మళ్ళీ మనోజ్ వెళ్ళి కంప్లైంట్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారిగా గొడవ సద్దుమణగలేదంటూ మళ్ళీ చర్చ జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు నిర్మలాదేవి లెటర్ రాశారు అంటే అసలు ఇది సామరస్యంగా పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తోందా? ప్రస్తుతానికైతే పోలీసులు ఇచ్చిన వార్నింగ్ తోటి బైండ్ ఓవర్ కేసులు పెట్టి వాళ్ళతోటి లెటర్ రాయించుకున్న నేపథ్యంలో కొంత సర్దుమణుగుద్దు అనుకున్నారు. అలాగే కోర్టు కూడా ఆ ఇంటి దగ్గర పోలీస్ పికెట్ లాగా పెట్టండి, అలాగే ఆ ఇంటిని సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచండి, మానిటర్ చేయండి అని పోలీసులకు చెప్పిన నేపథ్యంలో కొంత ఈ గొడవ సర్దుమణుగుతోంది. వాళ్ళే సామరస్యంగా ఇంటి లోపలే పరిష్కారం చేసుకుంటారనుకున్న తరుణంలో మరలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, మరలా పోలీసులకు కంప్లైంట్ చేసుకోవడం అనేది ఇది ఇప్పట్లో తేలే విషయంగా అనిపించట్లేదు. ఇది సామరస్యంగా కూడా వాళ్ళ కుటుంబ పరంగా అయితే ఎవరు వెనక్కి తగ్గేటట్లు అనిపించట్లేదు. సో బయట నుంచి ఎవరన్నా వచ్చి లేదా వాళ్ళ వెల్ విషర్స్ ఎవరన్నా ఇందులో జోక్యం చేసుకొని కుటుంబ సభ్యుల మధ్య ఒక సామరస్య అంగీకారానికి తీసుకొస్తే తప్పితే ఈ సమస్యకు పరిష్కారం లభించేలా లేదు. రైట్ రవిచంద్ర, ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఇదే మంచు మనోజ్ విష్ణు తల్లి నిర్మలాదేవి పహాడీ షరీఫ్ పోలీసులకు రాసిన లెటర్. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూసారు, ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఆ రోజు 14వ తారీఖున నిర్మలాదేవి బర్త్డే రోజు మంచు విష్ణు అక్కడికి వచ్చారు. కవర్లో ఏదో తీసుకొచ్చారు, అది కేక్ తీసుకొచ్చారని చెప్తున్నారు. లోపలికి వచ్చిన తర్వాత కేక్ కట్ చేయించి విష్ణు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అని నిర్మలాదేవి తను రాసిన లెటర్లో టైప్ చేయించి ఆ లెటర్ని సంతకం పెట్టి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. అసిస్టెంట్ కమిషనర్కి, డిప్యూటీ కమిషనర్కి, సిపికి, రాచకొండ సిపికి ఈ లెటర్ని కాపీ టూ చేశారు. సో ఇక్కడ ఏమని రాశారో మళ్ళీ ఒకసారి నేను చదివి వినిపిస్తున్నాను. శ్రీయుత గౌరవనీయులైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ పహాడీ షరీఫ్ పోలీస్ గారికి నమస్కరించి రాయినది ఏమనగా 16వ తారీఖున ఈ లెటర్ని నిన్న రాశారు. రెస్పెక్టెడ్ సార్, నేను అనగా మంచు నిర్మలా మోహన్ బాబు, వైఫ్ ఆఫ్ మంచు మోహన్ బాబు, జల్పల్లిలోని మంచు టౌన్లో ఉంటున్నాను. డిసెంబర్ 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడైన మంచు విష్ణు జల్పల్లి ఇంటికి వచ్చి కేకు తీసుకుని వచ్చి సెలబ్రేట్ చేశాడు. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ను బయట పెట్టి దాన్ని విష్ణు గొడవ చేసినట్టుగా లేనిపోని అబాండాలు వేసి పోలీసు ఫిర్యాదు ఇచ్చినట్టుగా తెలిసింది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకుని ఇంటికి వచ్చాడు మరియు తన రూమ్లో ఉన్న సామాను తీసుకున్నాడు. కొద్దిసేపు నాతో ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు. నా చిన్న కొడుకైన మనోజ్కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కొడుకైన విష్ణు కూడా అంతే హక్కు ఉంది. నా పెద్ద కొడుకైన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ కంప్లైంట్ చేసిన దానిలో నిజం లేదు. ఈ ఇంట్లో పని చేస్తున్న వాళ్ళు కూడా మేము ఇక్కడ పని చేయలేమని వాళ్లే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంత మాత్రం లేదు. విష్ణు మా జలపల్లి ఇంటికి వచ్చాడు, నా పుట్టినరోజు సెలబ్రేట్ చేశాడు. విష్ణు గదిలో ఉన్న తన సామాను తీసుకుని వెళ్ళిపోయాడు. అంతకు మించి ఇక్కడ ఏమీ జరగలేదు. ఈ విషయాన్ని మీకు తెలియచేయుచున్నాను అంటూ నిర్మలాదేవి రాసిన లెటర్ని ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఇప్పుడు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. మనోజ్ అయితే తనపై దాడి చేశాడు, అక్కడ పెద్ద గొడవ జరిగింది, ఆ పార్టీని అంతా చెడగొట్టాడు, విద్యుత్ సరఫరా నిలిపివేశాడు, జనరేటర్లో పంచదార పోశాడు అని మనోజ్ కంప్లైంట్ చేశాడు. కానీ తల్లి నిర్మలాదేవి నా పుట్టినరోజు వేడుకల్లో అలాంటి గొడవ ఏమీ జరగలేదు, పని వాళ్ళు కూడా ఇక్కడ పని చేయలేమని మానేశారు తప్ప విష్ణుకి ఎటువంటి సంబంధం లేదని లెటర్ రాశారు. ప్రస్తుతం మనోజ్ అటు నంద్యాల వెళ్ళాడు. పోలీసులు ఈ లెటర్ని నిన్న రిసీవ్ చేసుకున్నారు. నిన్న పహాడీ షరీఫ్ పోలీసులకు ఈ లెటర్ నిర్మలాదేవి రాశారు, సంతకం పెట్టారు, టైప్ చేయించి లెటర్ని ఇచ్చారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, పోలీసులు మళ్ళీ ఏం చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే రాచకొండ సిపి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు, గట్టిగా చెప్పారు ఎలాంటి గొడవలు పడొద్దు, శాంతికి భంగం కలిగించే విధంగా ఎలాంటి గొడవలు పడొద్దు అంటూ ఒక బాండ్ కూడా రాయించుకున్నారు, ₹1,00,000 బాండ్ రాయించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు గొడవ పడుతూ ఉన్నారు. సో ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మరి మనోజ్ నంద్యాల నుంచి ఆలగడ్డ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మనోజ్ని విచారిస్తారా? మనోజ్ తప్పు కంప్లైంట్ చేశారు అని పోలీసులు రుజువు చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే విష్ణునే గొడవ చేశాడు అనడానికి మనోజ్ ఇంకేమైనా ఆధారాలు చూపిస్తాడా?